లేవియాకాండము 13వ అధ్యాయము 9వ వచనము నుంచి 13వ వచనము దాకా మనం చదువుకుందాం. అందరం బైబిల్స్ తీద్దాం. కుష్ఠుపడ ఒకనికి కలిగిన ఎడల యాజకుని యొద్దకు వానిని తీసుకొని రావలెను. యాజకుడు వాని చూడగా తెల్లని వాపు చర్మమందు కనబడిన ఎడలను, అది వెంట్రుకలను తెల్లబారిన ఎడలను, వాపులో పచ్చి మాంసము కనబడిన ఎడలను, అది వాని దేహ చర్మమందు పాతదైన కుష్ఠము గనుక యాజకుడు వాడు అపవిత్రుడని నిర్ణయింపవలెను. వానిని కడగా ఉంచకూడదు, వాడు అపవిత్రుడు. కుష్ఠము చర్మమందు విస్తారముగా పుట్టినప్పుడు యాజకుడు చూచినంత వరకు ఆ పొడగల వాని తల మొదలుకొని పాదముల వరకు కుష్ఠము వాని చర్మము అంతయు వ్యాపించి ఉండిన ఎడల యాజకుడు వానిని చూడవలెను. ఆ కుష్ఠము వాని దేహమంతటా వ్యాపించిన ఎడల ఆ పొడగలవాడు పవిత్రుడని నిర్ణయింపవలెను. వాని ఒళ్ళంతయు తెల్లబారెను, వాడు పవిత్రుడు. గట్టిగా చప్పట్లు కొడుతూ యేసయ్యను కనపరుస్తాం. నిన్న రాత్రి నుంచి పరిశుద్ధాత్మ దేవుడు ఒక టాపిక్ ని ప్రారంభించినాడు. రాజుల మొదటి గ్రంథం 5వ అధ్యాయంలో పరాక్రమశాలి అయిన నయమాను గురించి దేవుడు మాట్లాడి ఉన్నాడు. ఆ నయమాను ద్వారా దేవుడు గొప్ప విజయాలని ఆ దేశానికి చేకూరుస్తూ వస్తున్నాడు. దానిని బట్టి నయమాను రాజు యొక్క దయ పొందినట్లు దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అనేక ప్రజల యొక్క గౌరవ మర్యాదలు పొందుకొని ముందుకు సాగిపోతున్నాడు పరాక్రమశాలి అయిన నయమాను. కానీ తన శరీరంలో కుష్ఠు వ్యాధి అనేది వ్యాపించటమును బట్టి తాను మానసికంగా కృంగిపోతూ ఉన్నాడు. క్రొత్త నిబంధనలో ఆ కుష్ఠు వ్యాధి దేనికి సాదృశ్యం అంటే పాపానికి సాదృశ్యం. హల్లెలూయా. పాపానికి సాదృశ్యమే కుష్ఠు వ్యాధి. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, పాత నిబంధనలో కుష్ఠు వ్యాధి కలిగిన ఒక వ్యక్తిని అపవిత్రుడిగా నిర్ధారణ చేయటము ఎవరి బాధ్యత అంటే యాజకుని యొక్క బాధ్యత. ఈ యొక్క కుష్ఠు వ్యాధి కలిగిన వ్యక్తి సమాజంలో రావాలంటే కష్టం. ఒకవేళ సమాజంలో రావాలి అంటే నేను అపవిత్రుడను అని స్వరాన్ని విప్పి కేకలు వేస్తూ ప్రజల మధ్యలోకి వస్తే ఆ ప్రజలు వారిని స్వీకరిస్తారు, లేకపోతే రాళ్లతో కొట్టి చంపేస్తారు. కాబట్టి ఈ రోజులలో కనబడే కుష్ఠు వ్యాధి కాదు, కానీ ఆ రోజులలో ఆ భయంకరమైన కుష్ఠు వ్యాధి ఒక వ్యక్తికి సోకింది అంటే ఆ వ్యాధి ఆ వ్యక్తిని సర్వనాశనము చేసేదాకా విడిచిపెట్టదు. ఈ కుష్ఠు వ్యాధి క్రొత్త నిబంధనలో మన కాలంలో దేనికి సాదృశ్యం అంటే పాపానికి సాదృశ్యం. ఒక వ్యక్తిలో పాపము అనేది యాక్టివేట్ అయిందంటే ఆ పాపము ఆ వ్యక్తిని సర్వనాశనము చేసి విడిచిపెడుతుంది. కాబట్టి ఇప్పుడు లేవియాకాండంలో మనం చదువుకున్నట్లయితే 13వ అధ్యాయము 9వ వచనం నుంచి 13వ వచనం దాకా కుష్ఠు వ్యాధి కలిగిన వ్యక్తిని యాజకుని దగ్గరికి తీసుకొని రావాలి. అంటే ఈ రోజులలో పాస్టర్ అని అర్థం, దైవ సేవకుడు అని అర్థం. మందిరానికి తీసుకొని వెళ్ళి యాజకుని దగ్గర, పాస్టర్ దగ్గర కనపరచాలి. అయితే ఆ కుష్ఠు వ్యాధి కలిగిన వ్యక్తి పాస్టర్ గారి దగ్గరికి, యాజకుని దగ్గరికి వచ్చినప్పుడు శరీరంలో అక్కడ కుష్ఠు వ్యాధి కనబడ్డది అంటే ఆ వ్యక్తిని అపవిత్రుడు అని నిర్ధారణ చేయాలి. ఆమెన్. కానీ ఆ కుష్ఠు వ్యాధి శరీరం అంతా కూడా వ్యాపించి ఉన్నట్లయితే ఆ వ్యక్తినట పవిత్రుడు అని నిర్ధారణ చేయాలి. హల్లెలూయా. నా ప్రియ సహోదరి, ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు ఈ ప్రత్యక్షతను అందచేస్తూ ఉన్నాడు అంటే మన ఆధ్యాత్మికమైన ప్రయాణంలో, క్రైస్తవ జీవితంలో 2 రకములైన క్రైస్తవులు కనబడుతూ ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. 2 రకములైన క్రైస్తవులు కనబడుతూ ఉంటారు.
రెండు తలంపుల మధ్యలో కొట్టుమిట్టాడుతూ ముందుకు సాగిపోతున్న క్రైస్తవులు కనబడుతూ ఉంటారు. ఈ భూమి మీద క్రైస్తవులు అని పిలువబడుతున్న ప్రతి ఒక్కరు దేవునికి అవసరం లేదు. ఆమెన్. కానీ దేవుడు కోరే క్రైస్తవులు కొంతమంది ఈ భూమి మీద ఇంకా బ్రతికే ఉన్నారు. దేవుడు కోరే క్రైస్తవుల ద్వారానే ఈ భూమి మీద తన రాజ్యము స్థాపించబడుతుంది. అందరి సేవకుల ద్వారా, అందరి క్రైస్తవుల ద్వారా, క్రైస్తవత్వము ద్వారా ఈ భూమి మీద దేవుని రాజ్యము స్థాపించబడదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క అక్కడ కుష్టి వ్యాధి కనబడుతున్న వ్యక్తినట అపవిత్రుడు అని నిర్ధారణ చేయాలి. అక్కడక్కడ కుష్టి వ్యాధి కనబడుతున్న వ్యక్తి దేనికి సాదృశ్యం అంటే, ఇటు లోకానికి ఇటు దేవునికి ప్రాధాన్యత ఇస్తున్న క్రైస్తవుడు, ఇటు పాపానికి ఇటు దేవునికి ప్రాధాన్యత ఇస్తున్న క్రైస్తవుడే అక్కడ చర్మముపై కనబడుతున్న కుష్టు వ్యాధితో సమానము. ఆమెన్. ప్రియ దేవుని బిడ్డలారా, AD 1517 నుంచి 1700 దాకా ఒక గొప్ప ఉజ్జీవం అనేది ఈ భూమి మీద చెలరేగింది. రోమన్ క్యాథలిక్ యొక్క బానిసత్వములో ఉన్న ప్రజలని మార్టిన్ లూథర్ విడిపించి ఒక జనాంగాన్ని తయారు చేస్తున్నాడు. ఆమెన్. ఆ జనాంగం ఎవరంటే ప్రొటెస్టెంట్స్. గట్టిగా చప్పట్లు కొడదాం. ఈ ప్రొటెస్టెంట్స్ ఎవరు అంటే రోమన్ క్యాథలిక్ యొక్క బానిసత్వంలో నుంచి బయటికి వచ్చిన గుంపు ప్రొటెస్టెంట్స్. ఇప్పుడు కనబడుతున్నది ఈ ప్రొటెస్టెంట్స్ ద్వారా దేవుడు తన రాజ్యాన్ని ఈ భూమి మీద కడుతూ ముందుకు సాగిపోతున్నాడు. ఈ ప్రొటెస్టెంట్స్ ఎవరి బానిసత్వంలో ఉండేనంటే రోమన్ క్యాథలిక్ యొక్క బానిసత్వంలో ఉండే. కానీ మార్టిన్ లూథర్ ద్వారా ఈ యొక్క ప్రొటెస్టెంట్స్ అంతా కూడా డివైడ్ కావటం అనేది జరిగింది. ఎప్పుడైతే మార్టిన్ లూథర్ ద్వారా, జాన్ కాల్విన్ ద్వారా, జాన్ నాక్స్ ద్వారా ఈ రివైవల్ అనేది ప్రారంభమైనదో, మార్టిన్ లూథర్ ద్వారా సపరేట్ చేయబడిన సంఘాలే లూథరన్ సంఘాలు. గట్టిగా చప్పట్లు కొడదాం. గట్టిగా చప్పట్లు కొడదాం. మార్టిన్ లూథర్ కి దేవుడు ఒక టాపిక్ ఇచ్చి, నీవు రోమన్ క్యాథలిక్ యొక్క బానిసత్వంలో ఉన్న ప్రజలను బయటికి తీసుకొనిరా అన్నాడు. రోమన్ క్యాథలిక్ యొక్క బానిసత్వంలో ఉన్న ప్రజలు బయటికి వచ్చిన ప్రజలు ప్రొటెస్టెంట్స్. దాని తర్వాత మార్టిన్ లూథర్ ద్వారా లూథరన్ సంఘాలు అనేటివి స్థాపించబడ్డాయి. దాని తర్వాత ఇంకొక దైవ సేవకునికి ఒక టాపిక్ ఇచ్చినాడు దేవుడు. నీవు వెళ్ళి ఈ ప్రొటెస్టెంట్స్ కి చెప్పవలసిన టాపిక్ ఏంటిది అంటే, బాప్తిజం గురించి మాత్రం చెప్పు. దేని గురించి చెప్పు? బాప్తిజం గురించి చెప్పమన్నాడు. దేవుడు ఇచ్చిన ప్రత్యక్షతను అందించినాడు. తన టాపిక్ ని కంప్లీట్ చేసుకొని చనిపోయినాడు. దాని తర్వాత స్థాపించబడిన సంఘాలు బాప్టిస్ట్ సంఘాలు. గట్టిగా చప్పట్లు కొడదాం. దాని తర్వాత ఇంకొక జనరేషన్ లో ఇంకొక సేవకుడిని పిలిచి, నీవు క్రైస్తవులకి పద్ధతులు నేర్పించు, మెథడ్స్ నేర్పించు అని దేవుడు ఒక దైవ సేవకుడిని పంపించి ఆ టాపిక్ ఇచ్చినాడు. దాని తర్వాత స్థాపించబడిన సంఘాలు మెథడిస్ట్ సంఘాలు. గట్టిగా చప్పట్లు కొడదాం. ఈ విధంగా రోమన్ క్యాథలిక్ యొక్క బానిసత్వములో నుంచి బయటికి వచ్చిన లూథరన్, ప్రొటెస్టెంట్స్, బాప్టిస్ట్, మెథడిస్ట్ వీళ్ళందరూ కూడా దేవుని యొక్క బలమైన ప్రత్యక్షతతో ఈ భూమి మీద ముందుకు సాగిపోతూ ఉన్నారు. హల్లెలూయా. దాని తర్వాత ఒక్కొక్క దైవ సేవకుని ఎన్నుకొని దేవుడు తన రాజ్యాన్ని ఈ భూమి మీద కట్టించినాడు. కానీ 19th సెంచరీలో
1903లో ఒక గొప్ప ప్రవక్త భారతదేశంలో జన్మించినాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. 1903 జూన్ 6న ఆ గొప్ప ప్రవక్త ఈ భూమి మీద జన్మించినాడు. ఆ ప్రవక్త ఎంతకాలం బ్రతికినాడంటే 2000 దాకా బ్రతికినాడు. ఇంచుమించు 97 సంవత్సరాలు ఈ భూమి మీద బ్రతికి ఆంధ్రప్రదేశ్లోనే సేవ చేసినాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. ఆంధ్రప్రదేశ్లోనే ఒక అపోస్తలిక్ రివైవల్ అనేది తీసుకొని వచ్చినాడు ఆ సేవకుడు. ఆయనకు దేవుడిచ్చిన టాపిక్ ఏంటిదంటే, నీవు సువార్త గురించే చెప్పాలి. ఆమేన్. కేవలం గాస్పెల్ గాస్పెల్ గాస్పెల్. మిరకల్స్ వద్దు, హీలింగ్స్ వద్దు. నేను నీకు ఇస్తున్న టాపిక్ గాస్పెల్ గాస్పెల్, పర్సనల్ ఇవాంజలిజం అని ఆ దైవ సేవకునికి టాపిక్ ఇచ్చి ఈ భూమి మీద పంపించినాడు. ఆయన ఎవరో కాదు కానీ భక్తి సింగ్. గట్టిగా చప్పట్లు కొడదాం, గట్టిగా చప్పట్లు కొడదాం ఆ సేవకుని బట్టి. హల్లెలూయా. 97 సంవత్సరాలు ఈ భూమి మీద తన సేవా పరిచర్య ప్రారంభించి హెబ్రోన్ సంఘాలు కట్టబడ్డాయి. దాని తర్వాత ఇంకొక రివైవల్ ప్రారంభమైంది. స్వస్థతలు, అద్భుతాలు, సూచక క్రియలు, మహత్ కార్యాలు, అన్నోన్ టంగ్స్, భాషల వరముతో ఈ టాపిక్ ఇచ్చి కొంతమంది సేవకులు ముందుకు సాగిపోయినారు. దాని తర్వాత ప్రారంభించబడిన సంఘాలు పెంతికోస్తు సంఘాలు. గట్టిగా చప్పట్లు కొడదామా. సిఎస్ఐ సంఘాలు లేచినాయి, దేవుని యొక్క రాజ్యాన్ని కట్టినాయి. హెబ్రోన్ సంఘాలు లేచినాయి, దేవుని యొక్క రాజ్యాన్ని కట్టినాయి. వీళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చిన వారంటే రోమన్ క్యాథలిక్ యొక్క బానిసత్వంలో నుంచి బయటకు వచ్చిన వారు. దిస్ ఇస్ ట్రూ, దిస్ ఇస్ ఫ్యాక్ట్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో నేను ఉపవాసాలలో ఉండి గుంతకల్ పట్టణానికి ఏ టాపిక్ ఇవ్వబోతున్నావు ప్రభు అని ప్రార్థన చేస్తే దేవుడు నాకు ఇచ్చిన ప్రత్యక్షతని గుంతకల్ ప్రాంతంలో ఉన్న ప్రజలకు దేవుడు అందిస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. మనమంతా ఎవరము అంటే గత కొన్ని సంవత్సరాల క్రితం రోమన్ క్యాథలిక్ యొక్క బానిసత్వంలో నుంచి బయటకు వచ్చిన వారం. వీఆర్ ప్రొటెస్టెంట్స్. ఆ ప్రొటెస్టెంట్స్ లో నుంచి డివైడ్ అయిన వారే సిఎస్ఐ కావచ్చు, లూథరన్స్ కావచ్చు, బాప్టిస్ట్ కావచ్చు, పెంతికోస్ట్ కావచ్చు, మెథడిస్టులు కావచ్చు, అనేక సంఘాలు కావచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క అంశాన్ని మన ముందు ఉంచుతూ ఉన్నాడంటే, దేవుడు ఒక ప్రణాళికతో ఒక జనాంగాన్ని ఈ భూమి మీద నుంచి ఒక బానిసత్వములో నుంచి బయటికి తీసుకొని వచ్చిన తర్వాత కూడా దేవుడు లేవియా కాండంలో ఉన్న ఆ మాటని ఈ ప్రజల జీవితంలో నిర్ధారణ చేయలేకపోతున్నాడు. ఈ ప్రజల యొక్క జీవితాలు ఏ విధంగా ఉన్నాయి అంటే, ఒక పరిశుద్ధమైన జనాంగముగా ఈ భూమి మీద ముందుకు సాగాలి అని దేవుడు మార్టిన్ లూథర్ ద్వారా డివైడ్ చేసినప్పటికీ కూడా ఈ సార్వత్రిక సంఘము రాను రాను ఏ విధంగా తయారైపోతున్నదంటే, అక్కడ కుష్టు వ్యాధి కలిగిన రోగముతో ముందుకు సాగిపోతున్నది. ఈ యొక్క సార్వత్రిక సంఘానికి ఆ పరిపక్వత అనేది దేవుడు చూడలేకపోతున్నాడు. సార్వత్రిక సంఘముపై అక్కడ కుష్టు వ్యాధి ఇంకా కనబడుతున్నది. అక్కడ కుష్టు వ్యాధి కనబడుతున్న వ్యక్తిని యాజకుడు ఏమనాలి అంటే అపవిత్రుడు అని నిర్ధారణ చేయాలి. ఈ దినాలలో ప్రొటెస్టెంట్స్ డివైడ్ అయినప్పటికీ, ప్రొటెస్టెంట్స్ లో నుంచి డివిజన్స్ వచ్చి గొప్ప దేవుని పని జరుగుతూ ఉన్నప్పటికీ కూడా ఈ సార్వత్రిక సంఘమును దేవుడు చూసి ఏమంటున్నాడంటే, అక్కడ కుష్టు వ్యాధి కనబడుతున్న అపవిత్రమైన జనాంగము వీరు అనేసి అంటూ ఉన్నారు. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, ఒక సహోదరుడు ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా భారతదేశంలో ఉజ్జీవం రావాలి అని 5 సంవత్సరాలు ప్రార్థన చేసినాడు.
భారతదేశంలో ఉజ్జీవం రాలే. ప్రభా మా ఆంధ్రప్రదేశ్లో ఉజ్జీవం రావాలి అని ప్రార్థన చేసిండు. ఆంధ్రప్రదేశ్లో 5 సంవత్సరాలు ప్రార్థన చేసిండు, ఉజ్జీవం రాలే. ప్రభా మా జిల్లాలో ఉజ్జీవం రావాలని 5 సంవత్సరాలు ప్రార్థన చేసినాడు, ఉజ్జీవం రాలే. మా కాలనీలో ఉజ్జీవం రావాలి ప్రభా అని 5 సంవత్సరాలు ప్రార్థన చేసిండు, ఉజ్జీవం రాలే. చివరికి ప్రభువా నా కుటుంబంలోనే ఉజ్జీవం రావాలి అని 5 సంవత్సరాలు ప్రార్థన చేసిండు, ఉజ్జీవం రాలే. అప్పుడు దేవుని మీద విరక్తి కలిగి ప్రార్థన చేస్తున్నాడు. ఇన్ని సంవత్సరాలు నేను ప్రార్థన చేస్తే ఏ ఒక్కరిలో కూడా మార్పును తీసుకొని రాలే. ఏంటిది ప్రభువా అంటే, దేవుడు ఏమన్నాడంటే, భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో నీ జిల్లాలో నీ కుటుంబంలో ఉజ్జీవం రావాలంటే మొదటిగా నువ్వు మారు మనసు పొందాలి. గట్టిగా చెప్పట్లు కూడా. నువ్వేం చేయాలి? నువ్వు మొదటిగా మారాలి. నువ్వు మారు మనసు పొందితే ఆటోమేటిక్గా నీ కుటుంబంలో నుంచి సమాజంలో నుంచి సంఘంలో నుంచి పట్టణాలలోకి ఆ ఉజ్జీవపు జ్వాలలు రగులుకుంటాయి. గట్టిగా చెప్పట్లు కొడదాం. ఈ దినాలలో క్రైస్తవులు మారినారంటే ఆటోమేటిక్గా సమాజం మారిపోతుంది. ఆమేన్. క్రైస్తవులలో నిజమైన మారు మనసు కలిగితే ఆటోమేటిక్గా ఆంధ్రప్రదేశ్లో ఉజ్జీవం రగులుకుంటుంది. క్రైస్తవులలో మార్పు జరిగితే భారతదేశంపై పరలోక మేఘాలు దిగుతాయి. గట్టిగా చప్పట్లు కొడదాం. కానీ క్రైస్తవ సంఘాలు ఏ విధంగా మారిపోయినాయి అంటే, కుష్టు వ్యాధి ఇంకా చర్మముపై అక్కడ కనబడుతున్నదే. అక్కడ కనబడుతున్న కుష్టు వ్యాధిని యాజకుడు చూసి ఏమనాలి? ఈ వ్యక్తి అపవిత్రుడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు తన మహిమ కలిగిన రాజ్యాన్ని కట్టాలనుకుంటున్నాడు. కానీ దేవునికి దొరికే ప్రజలు ఏ విధంగా ఉన్నారు అంటే, అక్కడ చర్మముపై కుష్టు వ్యాధి కలిగిన వారిని అపవిత్రుడిగా నిర్ధారణ చేయమంటున్నాడు. సార్వత్రిక సంఘముపై ఈ దినాలలో అక్కడ కుష్టు వ్యాధి కనబడుతున్నది. సహోదరుడా, పరిశుద్ధాత్మ నీవు సూచక క్రియలను మహత్కార్యాలను చేయగలిగిన దేవుడు ఇంకా బ్రతికే ఉన్నావు. నీ అద్భుతాలు జరుగునుగాక. ఆమేన్, 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 ఆమేన్. ఇప్పుడు చెక్ చేసుకోండి. ఇంకా ఎవరైనా చెక్ చేసుకోండి. తెచ్చేసేయండి, అట్టి వాటిని తెచ్చేసేయండి. ఏమైంది బాబు? గట్టిగా అతుక్కుపోయినట్లుంది. దేనికి అతుక్కుపోయినా? బైబిల్ అతుక్కుపోయిందా? ట్రై చేయండి, గట్టిగా చెప్పు. రాలేదు. వాళ్ళని అడుగు. గట్టిగా పట్టుకుపోయి బైబిల్కి అతుక్కుపోయింది. రావట్లేదమ్మా, చెయ్యి రావట్లేదు. అడగండి. నా చేతికి అతుక్కుపోయింది బైబిల్, రావట్లే. చెయ్యికి అతుక్కుపోయింది, రావటం లేదు. చెయ్యికి అతుక్కుపోయింది మేడం, రావడం లేదు. ఎవరైనా ఉన్నారా? అటు చూడండి, ఆ బైబిల్స్ అతుక్కుపోయినాయి. హల్లెలూయా, హల్లెలూయా. మరలా ప్రార్థన చేసేదాకా ఆ బైబిల్స్ అట్లనే అతుక్కుపోయి ఉంటాయి. యేసుక్రీస్తు ప్రభు స్వస్థతలు అద్భుతాలతో సూచక క్రియలు కూడా చేసి పరిసయ్యుల సద్దుకాయల నోరులను మోయించినాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. అందరు ఈ విధంగా చేతులు పెట్టండి. గట్టిగా అనాయింటింగ్ చేతులలోకి వెళ్ళటంతోనే ఆ చేతులు అతుక్కుపోవును గాక, అతుక్కుపోవును గాక. శుద్ధుడా, శుద్ధుడా, పరిశుద్ధ ప్రభువా,
గట్టిగా అయిపోయినాయి. చేతులు రావట్లేవు నాకు. ఎప్పుడైనా అయిందా అమ్మా? పట్టుకున్నారా? ఎప్పుడు రాలే అట్లా కాలే అట్లా? అడగండి. నెక్స్ట్ రావట్లేదమ్మా. నెక్స్ట్ అమ్మా కళ్ళు తెరిచి మాట్లాడమ్మా. రావట్లేదు. నేను గురువారం రోజు సాయంత్రం ప్రేయర్ జరిగేటప్పుడు అప్పుడు టీవీలో చూస్తాను ఆరాధనలో ఒక చిన్న పిల్లవాడు 5 సంవత్సరాల పిల్లవాడికి చేయి అతుక్కొని పోయినాయి. అది చూసినప్పుడు ప్రభు నాకు కూడా అలాగే నీ ముట్టు అంటే దేవుడు ఇప్పుడు నాకు చేతులు రావడం లేదు. అది అనాయింటింగ్. అందరిని నిలబెట్టండి అట్లనే. వెనకాల పట్టుకోండి. కమాన్. పరిశుద్ధాత్మ తాకో. టచ్. ఓపెన్ చేయండి. తగ్గింది. ఎప్పటి నుంచి గడ్డతో బాధపడుతున్నావు? గడ్డ ఒక 5-6 సంవత్సరాలు అయింది. 5-6 సంవత్సరాల నుంచి. ఇప్పుడు కరిగిపోయింది. చిన్నగా ఉంది. ఇప్పుడు చిన్నగా అయిపోయింది. చాలా లావు ఉండేది. చూడండి, సహోదరుడు గడ్డతో బాధపడుతున్నాడట 5 సంవత్సరాల నుంచి. లావుగున్న గడ్డ చిన్నగా అయిపోయింది. తీసుకురండి. సైజు ఇంత లావు ఉండేది, సన్నగా అయిపోయింది. గట్టిగా చప్పట్లు కొడదాం. జీసస్ నేమ్. గడ్డ ఉండేనా అమ్మా? ఉండేనా గడ్డ? తన భార్య కూడా చెప్తున్నది గడ్డ ఉండేనట. ఈ ఆరాధనలో దేవుడు స్వస్థపరచండి. గట్టిగా చప్పట్లు కొడదాం. ఏం జరిగింది? నేను తలనొప్పితో నా 12 years నుంచి బాధపడుతున్నాను. నాకు 12 సంవత్సరాల వయసు ఉన్నప్పటి నుంచి బాధపడుతున్నాను. ఎన్నో అద్దాలు వాడాను, ఎన్నో టాబ్లెట్స్ వాడాను. ఆ హెడేక్ వచ్చినప్పుడల్లా నాకు వామిటింగ్ అవడము, నాకు గిడ్నెస్ రావడం అనేది జరుగుతూ ఉంది. నీకు ఎక్కడ పెయిన్ ఉందో అక్కడ చేయి పెట్టుకొని ప్రార్థన చేసుకో అన్నారు. చేసుకున్నాను. నాకు రిలీఫ్గా ఉంది. నాకు గత 6 months నుంచి మోకాలు పెయిన్ ఎక్కువ అన్నది. నేను SI సెలక్షన్లో కూడా ఓడిపోయాను ఆ పెయిన్ వల్ల. సో ప్రతి సండే హైదరాబాద్లో ఉన్నప్పుడు అక్కడ కల్వరి ప్రత్యక్షతకి వెళ్ళేవాడిని. అక్కడిని సాయంత్రం 6 గంటలకు ప్రతి ఆదివారము. అక్కడికి వెళ్ళిన తర్వాత కొద్ది వరకు నయమైంది. అక్కడ నుంచి కొద్దిగా నడిచేవాడిని. ఇంతవరకు అయితే నడిచేటప్పుడే ప్రాబ్లంగా నడిచేవాడిని. ఈ రోజు రన్నింగ్ లో అక్కడ నుంచి ఒక స్పీడ్ మీద వచ్చాను. 100 meters ఎలా స్పీడ్ కొడతారో ఆ విధంగా వచ్చాను. గట్టిగా చెప్పండి. వెళ్ళండి. నాకు ఇక్కడ గడ్డలైనవి మాట్లాడే కెరాకుండా ఇటు పెట్టుకొని ప్రార్థన చేసుకున్నా తగ్గిపోయినాయి. నాకు ఇంతకు ముందు కొంచెం బాగా కనిపించడం లేదు. కొంచెం దగ్గరగా చూస్తేనే బాగా కనిపిస్తుంది. ఇప్పుడు దూరంగా చూస్తే కూడా బాగా కనిపిస్తుంది. ఆత్మీయంగా చాలా బాగుంది. చాలా మంది విశ్వసిస్తారు. ఎందుకంటే ఇక్కడ జరిగినటువంటి క్రియలను బట్టి విశ్వాసం లేని వాళ్ళు కూడా విశ్వసించడానికి అవకాశాలు ఎక్కువ. కల్వరి ఈ మహా ఉజ్జీవ సభల ద్వారా ఎంతో మంది రక్షణ పొందినారు, స్వస్థత పొందినారు. ఈ సభలు ఏర్పాటు చేసినందుకు అయ్యగారికి, అమ్మగారికి వందనాలు. నిజంగా యేసుక్రీస్తు సజీవుడైనటువంటి దేవుడు అని నిరూపించడానికి గుంతకల్లో ఒక సదవకాశంగా మరి ప్రవీణ్ గారిని, మరి శారూన్ సిస్టర్ గారిని దేవుడు మహిమకరంగా ఉపయోగించుకున్నాడు. మరి ఇటువంటి మహిమకరమైనటువంటి సభలు మరిన్ని జరుగుతూ మరి అందరినీ కూడా ప్రభు వైపు నడిపించాలని మరి కోరుకుంటున్నాం. మీటింగ్స్ చాలా బాగున్నాయండి. చాలా అద్భుతాలు జరుగుతున్నాయి. ఇట్లాంటి అంత్య దినాల్లో ఇలాంటి అద్భుతాలు ఖచ్చితంగా ప్రజల మధ్య జరిగితేనే ప్రజల్లో కొంత కాకపోయినా కొంతైనా నమ్మకం కలుగుతుందని నేను నమ్ముతున్నాను. ఇలాంటివి ఇంకా అనేక మీటింగ్స్ జరగాలి, ఇలాంటి అద్భుతాలు ఎన్నో జరగాలని ఆశిస్తూ దేవుని మహిమపరుస్తున్నాం. ఎప్పుడు చూడని అద్భుత కార్యంలో ఈరోజు మేము చూస్తా ఉన్నాము. దేవుని యొక్క ప్రసన్నతను మేము అనుభవించాము. దేవుడు ఎవరో, యేసుక్రీస్తు ప్రభు ఎవరో, ఆయన గొప్పతనం ఏంటో ఇక గుంతకల్ పట్టణస్తులు తెలుసుకున్నారని నేను నమ్ముతున్నాను. మహిమకరంగా
అందరికీ స్వస్థతలు దయచేశారు. అలాగే నాకు కూడా స్వస్థత జరిగింది. నాకు ఇంతకుముందు ఆస్మా చాలా ఎక్కువగా ఉండేది. ఇప్పుడు బ్రీతింగ్ పీల్చుకున్నప్పుడు ఆస్మా నాకు లేదు. అక్కడ సాక్ష్యం చెప్పడం చాలా భయం వేసింది నాకైతే. నేను ఇప్పుడు ఈ ద్వారా నాకు చెప్తున్నాను, ఇదే నా సాక్ష్యం. గుంటకల్ పట్టణానికి గొప్ప ఆశీర్వాదం ఈ యొక్క కల్వరి మినిస్ట్రీస్ ద్వారా జరిగినట్టుగా మాకెంతో సంతోషకరంగా ఉంది. దేవునికే మహిమ, అనంతమైనటువంటి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రాలు. నిజంగా ఇక్కడ దేవుడు ఉన్నాడని ప్రతి ఒక్కరికి సజీవుడుగా అందరికి కనబరుచుకున్నాడు. దేవుని మహిమని ఇక్కడ చూపించినాడు. అద్భుతాలు కూడా చాలా మంది చూశారు. మా జీవితాల్లో కూడా నిజంగా మేము కూడా అద్భుతాలు చూస్తామని నమ్ముతున్నాము. నిజంగా రక్షణ పొందాము. ఈరోజు నా శరీరంలో ఉన్న కుష్టి వ్యాధి అది గురించి ఈరోజు పాస్టర్ అయ్య గారు వాక్యం చెప్పారు. ఆ వాక్యం ద్వారా నేను నిజమంటే నాలో ఉన్న కుష్టినంతటిని తీసేసుకొని పరిశుద్ధాత్మతో నింపబడి నేను వెళ్తున్నాను ఇంటికి. దేవుడికి మహిమ కలుగును. ఇంకోటి ఏమంటే ఈ గుంటకల్ పట్టణానికి వాళ్ళని తీసుకురావటం వల్ల ఈ గుంటకల్ పట్టణం అంతట్లో ఉన్న దేవుడు కుష్టి వ్యాధిని తీసివేయడానికి ఈ గుంటకల్ పట్టణానికి వచ్చినాడని నేను నమ్ముతున్నాను.